హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం 17వ క్లాస్లోకి వచ్చామన్నమాట. 17వ క్లాస్ అనేది ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి వచ్చేసి మన డెమో క్లాసులు అయిపోయిన తర్వాత చాలా చక్కగా నార్మల్ బ్లౌజ్ తర్వాత వచ్చేసి నార్మల్ బ్లౌజులు కూడా ఒక 4-5 రోజులు క్లాసులు నడిచిన తర్వాత నార్మల్ ప్రిన్స్ కట్లోకి వచ్చాము. ఇప్పుడు ఇవి మెయిన్ క్లాసులు ఏంటి అంటే మనవి బోటిక్ షాప్ పెడితే మినిమం మీకు అసలు మినిమం నాలెడ్జ్ బ్లౌజుల మీద అసలు ఏ బ్లౌజ్ అంటే ఏంటి, దీన్ని ఎలా మనం షేప్ ఎలా సెట్ చేయాలి, దీన్ని మనం ఎలా సెట్ చేయాలి అనే ఆలోచన మీకు ఉండాలి. అంతా కూడా వర్కర్స్ మీద మాస్టర్స్ మీద మీకు వాళ్ళ మీద ఆధారపడకుండా మీకంటూ ఒక సొంత ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. వాళ్ళు లేకపోయినా మీరు బోటిక్ షాప్ నడిపేటట్టు, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి మాస్టర్స్ అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే అన్ని మెయింటైన్ చేయలేము కాబట్టి మనం ఒకవేళ వాళ్ళు లేకపోయినా మనం చేసుకునేటట్టుగా మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు మన క్లాసులు అనమాట ఇవేనమాట. మనం చెప్పేది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అందరికి నేర్పించేది ఇదే. ఇప్పుడు ఈ వీడియో అనేది నేను ఫస్ట్ పార్ట్ ఒక 10-15 నిమిషాలు నేను యూట్యూబ్లో పెడతాను. తర్వాత యూట్యూబ్లో వాళ్ళు చూసి మన క్లాస్ నచ్చినట్లయితే మీరు చక్కగా మీరు ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాస్ మధ్యలో కూడా జాయిన్ అయితే ఇంతకుముందు వీడియోలని పర్సనల్గా మేము అప్లోడ్ చేస్తాము. లేదు మేము మళ్ళీ కొత్త బ్యాచ్లో జాయిన్ అవుతాం అన్నప్పుడు కొత్త బ్యాచ్ రెడీ అవుతుంది. దాంట్లో కూడా 4-5 రెడీ అయ్యారు ఆన్లైన్ ఆఫ్లైన్, దాంట్లో కూడా జాయిన్ కండి. ఇదేంటంటే ఒక 20-30 డేస్లో అయిపోతుంది అనమాట. అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఈ లోపల మీరు ఆలోచించుకొని చక్కగా జాయిన్ కండి. లేదు అప్పుడు కూడా మాకు కలవదు అనుకుంటే మీరు వెబ్సైట్ ఉంది మనకి, పాషా టైలర్ యాప్ ఉంది, అది ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ సెకండ్ బ్యాచ్లో జరిగిన 10 రకాల మోడల్స్ అంటే 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు నేను దాంట్లో డిజైన్ చేసి పెడతాను. దానికంటూ ఒక కాస్ట్ ఉంటుంది, చక్కగా మీరు తీసుకొని అలా కూడా మీకు వీలున్నప్పుడు చూసుకోవచ్చు. దానికంటూ ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ వరకు నేర్చుకోండి. ఓకేనా? ఇలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా పరిచయం చేయండి. ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఒక 10-15 నిమిషాలు యూట్యూబ్లో పెడతాను. జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా జాయిన్ కావచ్చు. ఈ రోజు వచ్చేసి నార్మల్ ప్రిన్స్ కట్ కటింగ్ అయిపోయింది, కానీ స్టిచ్చింగ్ అనమాట. అంటే ఒరిజినల్ కట్ చేసి స్టిచ్చింగ్ మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా ఒక అవగాహన తీసుకొస్తాను. స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. 100% ప్రాక్టీస్ చేయండి. ఆఫ్లైన్ ఆన్లైన్ ఎవరైనా కానీ చక్కగా చూస్తూ ఉండండి. 100% మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆన్లైన్లో వాళ్ళకు వీడియో మంచిగా కనిపిస్తుందా, వాయిస్ మంచిగా వినిపిస్తుందా ఒకసారి క్లారిటీ ఇవ్వండి నాకు. ఓకేనారా? మంచిగా క్లారిటీగా ఉందమ్మా? వాయిస్ మంచిగా వినబడుతుందిగా? ఓకే. ఈ 4 రోజులు ఏం చేసిర్రా ఇంటి దగ్గర? పాప మీకు ఏం పనే ఉంటుంది, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి సేవలు చేయడం, వంటలు వండడం, మీకు ఎంజాయ్ అనేది ఏమి ఉండదు. కానీ అప్పుడప్పుడు కొంచెం పనికి కూడా టైం ఇచ్చారు. 1 గంట ప్రాక్టీస్ అనేది అయిందా? అస్సలు లేదా? మరి ఎట్లా రావట్లంటే 4 రోజులకు సెలవు ఇస్తే 1 గంట కూడా టైం చేయకపోతే ఎట్లమ్మా? తీయండి, ఈ రోజు నుంచి అయినా తీయండి. మంచిగా చక్కగా క్లాసులన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకోండి. ఓకేనారా? సరే, ఈరోజు నేను ఏంటంటే ఒరిజినల్ కట్ చేసి ఎంతవరకు అయితే అంతవరకు నాకు ఓపుకున్నంత వరకు నేను కంప్లీట్ చేస్తూ ఉంటాను. అందరు చాలా చక్కగా వినండి. ఒక్కొక్కటి 2 సార్లు చెప్తూ ఉంటా. ఒకవేళ మీరు ఆన్లైన్లో సగంలో జాయిన్ అయినా వాయిస్ వినపడకపోయినా నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా వీడియో అయితే వస్తుంది, మీరు టెన్షన్ పడబాకండి. ఎవరైనా కూడా చక్కగా వినండి, సరేనా? వాయిస్ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. వీడియో మ్యూట్ కూడా మీకు కనబడాలనిపిస్తే కనబడండి, ఎందుకంటే మేము యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాము. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనిపించబాకండి, మ్యూట్లో పెట్టేయండి. వాయిస్ అయినా వీడియో అయినా ఆన్లైన్లో వాళ్ళు. ఓకేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒరిజినల్ కట్ చేద్దాం. ఇక మన క్లాస్ అనేది మనకి ఇప్పుడు మనం నడిచే క్లాస్ ఏంటిది ఈరోజు మనది? నార్మల్ ప్రిన్స్ కట్. బ్యాక్ ఓపెనా ఫ్రంట్ ఓపెనా? ఫ్రంట్ ఓపెన్. బ్యాక్ ఓపెన్ అయితే ఏం చేయాలి మనం? జాయింట్ పార్ట్ అటువైపు, ఓపెన్ పార్ట్ మన వైపు వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ డిజైన్ వస్తే మనం ఏం చేయాలి? డిజైన్ చూసుకొని
మనకి ఒక్కొక్కసారి ఏంటంటే హెయిర్ మనకి ఇయర్ రింగ్ అంటే చిన్న దిద్దులాగా వస్తూ ఉంటాయి డిజైన్స్, అవి కూడా చూసుకోవాలి. వాటికి పైకి పెట్టింది అనుకో, ఇప్పుడు ఇది రివర్స్ ఉంటే ఎట్లయితే ఉంటుందో ఈ డిజైన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? అట్లా మనం ఫ్లవర్ కూడా ఏంటి అంటే మనకి పైకి ఉండాలి. ఏదైనా ఫ్లవర్లు వచ్చినప్పుడు ఇలాంటి డిజైన్స్ మనం చూసుకోవాలి. ఓకేనా? ఎక్కడెక్కడ ఉండాలి అలా పైకి? చేతులకి నడుము దగ్గర ఉండాలి. ఫ్రంట్ పార్ట్ లో అంత అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే రాదు ఫ్రంట్ పార్ట్ లో మాక్సిమం రాదు. ఒకవేళ వస్తే పెట్టండి, పర్లేదు. ఓకేనా? ముందు పార్ట్లో ఏంటి అంటే కనిపించదు కాబట్టి బ్లౌజ్ ఎక్కువ శాతం క్రాస్ తీస్తూ ఉంటాము, స్ట్రైట్ అవన్నీ కనిపించదు కాబట్టి ముందు పార్ట్ అంత అవసరం ఉండదు. బ్యాక్ పార్ట్ మనకి హ్యాండ్ మాత్రం కంపల్సరీ డిజైన్ అనేది పైకి ఎక్కి ఉండాలి. ఓకేనా? చక్కగా అలా పెట్టుకోవాలి. అది గీతలైనా ఏవైనా కూడా ఒకవేళ అడ్డపన్నాలో వచ్చినా కూడా మనం డిజైన్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఒరిజినల్ అనేది కట్ చేస్తాను, చక్కగా చూడండి. ఓకేనా? ఈ ఒరిజినల్ కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను, చక్కగా చూస్తూ ఉండండి. మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఒరిజినల్ అండ్ లైనింగ్ మొత్తం కూడా చక్కగా చేసుకుంటే దాని ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనం కొంచెం అటు ఇటుగా అవుతుంది, మనకి ఐరన్ చేసిన ఆ క్లాత్ జారుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. మనకి ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని చక్కగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా చేసేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఈ కాట్లు గుర్తు పెట్టుకోండి. ఇంకా నెక్ కూడా ఒకవేళ వీలైతే కట్ చేయండి, లేదంటే లేదు. ఓకేనా? తర్వాత కానీ కట్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఎలాగైనా సమానంగా కట్ చేశాను కాబట్టి నేను మొత్తం కూడా కంప్లీట్గా కటింగ్ అనేది చేస్తున్నాను. ఫస్టే మనం ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకేంటి అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత పని అనేది ఉండదు మనకు. ఓకేనా? కటింగ్లో ఒక 10 నిమిషాలు మనం బ్లౌజ్కి మనం చూసామనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా తర్వాతకు వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లో ఫ్రంట్ పార్ట్లో ఏం చేద్దామంటే ఉక్సులు పట్టి వైపు ఉన్న పార్ట్ని కట్ చేసుకున్నాం. ఓకేనా? దీన్ని కూడా నేను ఇలా పైకని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా ఉందన్నమాట డిజైన్, కిందికి పైకి ఉన్నాయి. నేనైతే అలాగే వేశాను. ఒకవేళ మీకు కిందికి ఉంటే పైకి అలా వేసుకోండి, చూసుకోండి. ఇలాంటి డిజైన్స్ మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ సూదులు పెట్టండి, వీటికి మన గుండు సూదులు ఉంటాయి కదా, కదలకుండా లైనింగ్కి ఒరిజినల్కి గుండు సూదులు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనకి ఏంటి అంటే కత్తెర అయినా ఏదైనా కూడా రోజుకి రోజు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉండాలి. మిషన్లో దారం ఎత్తించడం కూడా ఈరోజు ఒక 10 సెకండ్లు పట్టింది మనకి, రేపు 8 సెకండ్లకి క్లోజ్ చేయాలి. అలా టైమింగ్స్ అనేది మెయింటైన్ ఉండాలి. టైం మెయింటైన్ లేనప్పుడు మనం ఇంకా సోమరిపోతులతో సమానం. అర్థమైందా? టైం మెయింటైన్ అనేది చాలా అవసరం. బిజినెస్కి తొలిమెట్టు ఏదైనా ఉంది అంటే టైం మెయింటెనెన్స్. టైం మెయింటైన్ అనేది మనం పెట్టుకోవాలి ఫస్ట్. అర్థమైందా? మనకు ఉండాలి. నిద్ర ఇన్నింటికి లేవాలి, ఇంట్లో పని ఇన్నింటికి చేసుకోవాలి, ఇన్నింటికి పిల్లలకి ఇవ్వాలి, తర్వాత ఇన్నింటికి భర్తకి, నేనైనా ఇప్పుడు భార్యకి, పిల్లలకి, ఇలా అమ్మ నాన్నకి ఒక టైమింగ్స్ అనేది ఉండాలి. మనం ఆ టైంలో వాళ్ళకు స్పెండ్ చేయాలి అంటే చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పుడు ఏమవుతుంది, నైట్ 8 గంటలకు తినే అన్నం 12ంటికి తింటే ఏమవుతుంది? అరగదు. ఇది కూడా అంతే. పని ఏదైనా కూడా టైం సెట్టింగ్. ఒకవేళ టైం సెట్టింగ్ మనం చేయలేదు అనుకుంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ రోజు మీ టైం ఖరాబ్ అయిపోయింది ఎట్లయినా అయినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ఒక నోట్స్లో రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అర్థమైందా అనేది ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకొని కరెక్ట్గా టిక్ పెట్టుకుంటూ రండి. ఆ రోజు మిస్ అయిన పనులు మళ్ళీ థర్డ్ డే మళ్ళీ మిస్ కాకుండా చూసుకోండి. మనకి రెగ్యులర్గా ఏంటి అంటే ఒకే పని ఉంటుంది. టైలర్లకైనా ఎవరికైనా డ్యూటీ పని కానీ ఇంట్లో పని కానీ ఉంటుంది, కానీ దాని టైం ఏమిటి చేయరు. టైమింగ్స్ లేకపోవడం వల్ల అన్నీ లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేట్ కావడం వల్ల మనకేమవుతుంది, పని మీద అశ్రద్ధ రావడం, చిరాకు పడడం, నిద్ర కరెక్ట్గా లేకపోతే నెక్స్ట్ డే పని అంతా మనకి చేయలేము మనం. అందువల్ల టయానికి తినాలి, టయానికి పడుకోవాలి, టైం మెయింటైన్ అనేది కరెక్ట్గా ఉండాలి ఏ బిజినెస్ కైనా. ఓకేనా? అలా చేసుకుంటేనే మనం పర్ఫెక్ట్గా పని చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇలాగే మనం ఏదైనా కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలో కటింగ్, ఈరోజు మనకి కటింగ్ నేను ఇప్పుడు చేశాను, 1 గంట పట్టింది నాకు, మీకు కూడా 1 గంట పట్టింది. రేపు ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు తక్కువ అయ్యేటట్టుగా చాలా చక్కగా
అలా టైమింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. స్టిచ్చింగ్లో కానీ దేంట్లో కానీ అలా టైమింగ్ అనేది ఉండాలి. టైమింగ్స్ లేనిది మనకేంటి అంటే చాలామంది నేను చూశాను, చెయ్యి కుడతారు, పోయి నడులు రుద్దుకుంటారు, మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కుట్టుకుంటారు. ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళకి టీ పెట్టిస్తారు. అంటే అది మన సహజం. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటికి పనికి పొత్తు పెట్టవద్దు. షాప్ వేరే ఉండాలి, ఇల్లు వేరే ఉండాలి. అర్థమైందా? ఇంకా షాప్ దగ్గరికి అయితే ఎన్ని ఉండవు పనులు. ఇంటి పని చేసుకుని షాప్కి వెళ్ళిపోవచ్చు, అక్కడ పని అక్కడ ఉంటుంది. ఇంట్లో కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి మిక్స్ అయిపోతుంది పని అంతా. మనకి మిక్సీలో వేస్తే పిండి ఎట్లా అవుతుందో మన లైఫ్ కూడా అంతే. అందుకని ఏం చేయాలంటే మనం ఏది చేసినా ఒక టైమింగ్స్ అనేది ఉండాలి, పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని. ఒరిజినల్ అనేది పర్ఫెక్ట్గా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం చేసుకొని కార్ట్లు పెట్టేసుకోవాలి. సెంటర్ కార్టు, సైడ్ కార్ట్ పెట్టేసిన తర్వాత ఈ ఒరిజినల్ని కూడా నేను తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ జాయింట్తో పాటు ఇంకొక ఒరిజినల్ తీసుకుంటే మనకు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఒక ముక్క మిగిలిపోయింది మనకి. ఓకేనా? దీన్ని చాలామంది ఏం చేస్తుంటారంటే క్రాస్గా తీసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. క్రాస్గా తీయొద్దు. క్రాస్గా తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ముక్కకి చాలా తేడా ఉంటుంది. ముందు పార్ట్ అనేది మొత్తం ఒకటే కదా, వేరే విడివిడిగా అయితే ఉండదు. మనం విడివిడిగా తీసే పార్ట్ని క్రాస్గా తీసుకోవాలి. ఒకవేళ మనకి కటోరీ కటింగ్ ఉందంటే అది వేరు. అదేంటంటే మనకి కేవలం ఈ పార్ట్లోనే వస్తుంది కాబట్టి దాని వరకు మనం క్రాస్ తీయచ్చు. ఇదేంటంటే సగం నుంచి మనకి చంకలోకి వెళ్ళిపోతుంది, సగం నుంచి నెక్కి వచ్చేస్తుంది మనకి ఇచ్చిపట్టి కాదు. దీన్ని క్రాస్గా తీయద్దు. లేదంటే ముక్కని మార్చుకోవచ్చు. ఇప్పుడు శారీలో 2 కలర్స్ వచ్చాయి. 2 కలర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఇక్కడ ఒక కలర్ని వాడవచ్చు, మంచిగా ఉంటుంది. అలా చేసుకుంటే పర్లేదు. కానీ క్రాస్గా వేయడం అనేది చేయొద్దు. ఒకవేళ క్రాస్గా తీయాలి అనుకుంటే క్లాత్ ఎక్కువగా ఉంటే మొత్తం పార్ట్ తీసేయాలి. అర్థమైంది? అలా కూడా తీయచ్చు, కానీ కుదరడం రావాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఒకలాగా ఉంటుంది, ఇది ఒకలాగా ఉంటుంది. ఇవి ముక్కలుగా ఉంటుంది. మనం గుంజి వేసుకున్న ఏదైనా చిన్న అలాగే చేసినప్పుడు తేడా అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా కూడా మీరు స్ట్రైట్ మీదనే ప్రయోగం చేయండి. అర్థమైందా? ఒకవేళ క్రాస్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ దాన్ని సెట్ చేయడం రావాలి మనకు ముందు. అది సెట్టింగ్ రావాలంటే ఇది పర్ఫెక్ట్ కావాలి మనం. ఇది అయిన తర్వాత సీనియర్లు అయిన తర్వాత ఇప్పుడు నేను చేయగలుగుతాను. దాన్ని అడ్డంగా అయినా చేస్తాను, నిలువుగైనా చేస్తాను, క్రాస్గా చేయగలుగుతాను. అది నాకు తెలుస్తుంది. కస్టమర్కి అర్థం కాదు, దాన్ని వాళ్ళకి ఎట్టయితే సెట్ అవుతుంది అలా అంత నాలెడ్జ్ మనకు ఉండాలి. ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఎలా పడితే అలా మనం క్లాస్ని క్రాస్ పడితే క్రాస్, స్ట్రైట్గా అడ్డపన్న అలా ఇలా తీసామనుకోండి ముడతలు వస్తుంది కుట్టిన తర్వాత. అప్పుడు కస్టమర్తో మనం చేయలేము అనమాట. వాళ్ళు ఏదైనా ఒకటి అంటూ ఉంటే మనం పడాల్సి వస్తూ ఉంటుంది. అందువల్ల పర్ఫెక్ట్ పని అనేది మనకు ముందు మన క్లారిటీ ఉండాలి మన మైండ్కి మనకి. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్లో చిన్న ముక్క కూడా వేస్ట్ కాదనమాట. ఎప్పుడైనా కూడా చిన్న ముక్కను కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఒక్కసారి తడిపి వేసిన తర్వాత ఆ లైనింగ్ అనేది ఒక 2-3 ఇంచెస్ షింక్ అవుతుంది అనమాట. షింక్ అయిన తర్వాత మనకి ఏమీ మిగలదు. అప్పుడు మనం కుట్టాలి అనుకునేటప్పుడు మనకి ఏమీ ఉండదు. ఓకేనా? ఇలా మనం చక్కగా చేసేసుకోవాలి. 100% మన ఈజీ ప్రాసెస్లో మనం చేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా చక్కగా మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ కుట్ల కోసం మనం 2 ఇంచెస్కి కార్డ్ పెట్టలేదు ఒరిజినల్ దానికి. ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను. ఇలాంటివి చిన్నవి ఎవరిని ఉన్నా ఇప్పుడు పెట్టేసుకోండి. మనం 2 ఇంచెసే కదా ఇటు వదులుకుంది ఖర్చుకి. 2 ఇంచెస్ మందమే మనం కార్డ్ అనేది పెట్టాలి. మిగతాదంతా మన ఖర్చులోకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది, ఈ పార్ట్ కిందికి ఎక్కియాలా, ఈ పార్ట్ పైకి ఎక్కియాలా అని. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి అంటే డీస్తో ఇలా మనం గుర్తులు పెట్టేసుకోవాలి, దీనికి. ఓకేనా? ఇటువైపు మనం గుర్తులు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఉల్టా సీదా ఏదైనా మనకు ఒరిజినల్ అర్థం కావట్లేదు అన్నప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు ఉల్టా మీద వేసుకుంటాంగా, దీన్ని ఇలా మనం గీత గీసేసుకోవాలి. అర్థమైందా? ఇలా చేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. ఏ పీస్ అయినా కూడా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడే కటింగ్ అప్పుడే ఆ చిన్న టిప్స్ అనేవి మనం చేసుకోవాలి. ఇక ఇప్పటికి కూడా మనకి ఇబ్బంది ఉంది అనుకుంటే కింది వైపుకి ఏ పార్ట్ అయితే మనం ఎక్కిస్తామో అటువైపు 2 కార్డ్స్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకుంటే అప్పుడు మనకు బండ గుర్తు ఇది మనం కింది వైపుకి ఎక్కించుకోగలుగుతామని.
ఇప్పుడు ఇది సీనియర్లు అయితే గుర్తుపడతారు. ఇప్పుడు దీంట్లో ఎవరికన్నా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీకు అర్థమైంది అయితే నీకు ఇది కింది వైపు పై వైపు అనేది ఒకవేళ అర్థం కాకపోతే ఈ పని చేసుకోవాలి మనం. ఇది కిందికి ఇది పైకి అనేది ఇప్పుడు ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ కాకపోతే ఈ పని చేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఓకేనా? బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి నేను మీకు నార్మల్ రోజులో చెప్పాను. నేను లైనింగ్ మనం జాయింట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్టూడెంట్స్కి అందరికి కూడా థ్రెడ్ పైపింగ్ కార్నర్ దగ్గర అనమాట, ఈ మూల దగ్గర అనేది మనం పర్ఫెక్ట్గా ఎలా వేయాలి. బోట్ నెక్లకు కానీ మనం ఏదైనా మూడు మూలల నెక్కు ఏదైనా డైమండ్ షేప్ అలా తీసినప్పుడు పైపింగ్ అనేది లోడింగ్ మనం పర్ఫెక్ట్గా మూల దగ్గరికి కూడా మనం కరెక్ట్గా ఎలా వస్తుంది అనే దాని గురించి క్లాస్ అనేది చెప్పాను. అదే ప్రాక్టీస్ ఈరోజు వాళ్ళతోనే చేయిస్తున్నాను. మీరు కూడా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అలాగే మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి కామెంట్ చేస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో మంచి మంచి పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి నేను ఎంత అభినందన చేసినా కూడా తక్కువేనండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కామెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాటి వల్ల నాకు ఏంటంటే ఇంకా శక్తి అనేది పెరుగుతుంది అనమాట. మీరు అక్కడ నుంచి మీరు మంచి కామెంట్ ఏదైనా ఇస్తున్నారు అంటే ఒక బూస్ట్ పాలు నాకు ఒక ½ లీటర్ పంపించినట్టు అనమాట. మీరు అంత మంచిగా మెసేజ్ అనేది చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఏంటంటే కొత్తగా పాపం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా టైలరింగ్ విషయంలో చిన్న టిప్స్ ఏదన్నా ఇబ్బంది ఉంది అంటే వాళ్ళకి మన ఛానల్ పరిచయం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ బాధ్యత లాగా చేయండి. మీకు కూడా ఉపయోగం ఉంటుంది, వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ రోజు పైపింగ్ అనేది వీళ్ళతో పాటు మీకు కూడా క్లియర్ అవుతుంది. చక్కగా చూడండి. ఓకేనా? ఇది ఫ్రిల్స్ కట్ అన్న, ఇది ఒరిజినల్. ఆల్రెడీ పైపింగ్ లోడింగ్ చేసుకొని పెట్టినాం లైనింగ్ పైన. ఫ్రిల్స్ కట్ లో బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్? ఫ్రంట్. మనం ఏం చూపిస్తున్నారు మీరు? ఫ్రంట్ ఓపెన్, ఇది లోడింగ్ పైపింగ్ చూపిస్తుంది. లోడింగ్ పైపింగ్. ఇప్పుడు రౌండ్ గా మీరు ఏం చూపిస్తున్నారు? ఇది స్టార్ నెక్ అంటే స్టార్ నెక్ మూల దగ్గర పర్ఫెక్ట్ గా ఎలా వేయాలి అని చూపిస్తున్నారు. అయితే లైనింగ్ ఎలా వేసాము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఫస్ట్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి? ఫస్ట్ 1 ఇంచున్నర క్లాత్ తీసుకొని గోల్డ్ అయినా ఏదైనా దానికి కలిసేది తీసుకొని దానికి ఫస్ట్ థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలండి. అది క్రాస్ తీయాలా స్ట్రైట్ తీయాలా? క్రాస్ తీస్తేనే బాగా, క్రాస్ తీస్తేనే బాగా బాగుంటుంది. ఓకే. దాన్ని రెడీ చేసుకొని దీన్ని లైనింగ్ పైన పెట్టి కుట్టుకోవాలి. ఓకే. కుట్టుకొని ఇది ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఇది ఒరిజినల్ పైన ఉల్టా సీదా ఉంటుంది కదా, సీదా పైన వేయాలి. ఇది అన్ని ఒక దగ్గర సెట్ చేసి మూల దగ్గర మనం ఎలా వేసాము చిన్న టిప్పు, ఇది కుట్టేటప్పుడు కొంచెం ఇక్కడ వచ్చే కుట్టు బయటికి వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ అవతలికి వచ్చేలాగా వేసుకొని మళ్ళీ ఇక్కడ యథావిధిగా వేయాలి. ఇప్పుడు దీనిపైన నేను బోగిస్తున్నాను. అంతా సరి చేసుకొని మూల కాడికి మూల వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టు ఉంది కదా, కుట్టు పోంటిగానే కుట్టుకుంటా రావాలి. మూల సైడ్ ఇట్లా తిప్పుకొని సేమ్ మళ్ళీ యథావిధిగా ఇట్లా కుట్టుకొని రావాలి. ఇది సమానంగా కట్ చేసుకోవాలి. గోల్డ్ క్లాత్, ఇది లైనింగ్, చిన్న క్లాత్. అట్లా ఎందుకు కట్ చేసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ క్లాత్ అనేది లోపల నుంచి పతలా క్లాత్లు ఉంటే కనపడతాయి అన్న, దానికోసం పతలా క్లాత్ ఉంటే దానికోసం అని ఇవి సమానంగా కట్ చేసుకోవాలి. ఈ షేప్ దిద్దడానికి ఒక్కొక్క కార్డ్ పెట్టుకోవాలి అక్కడ ఇక్కడ. ఇది వైపు తిప్పుకొని నోటితో మంచిగా ఇట్లా అనుకోవాలి.
మనం ఫస్ట్ ఇవన్నీ ఇట్లా చేసి పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత అనుకున్న తర్వాతకు దీని పక్క నుండి కుట్టేసుకురావాలి ఒరిజినల్ పైన. చేసుకుంటే నీట్గా ఉంటుంది. అర్థమైందా పైపింగ్? మంచిగా నీకు అర్థమైందా? నువ్వు ఎట్లా చేసేదాన్ని ఇంతకుముందు అటు పెట్టాము వీడియో వేయలేదు, కానీ నీకు అర్థమైందా ఇట్లా వేయాలి అనేది అవగాహన చెప్పండి. మడత పెట్టేవాళ్ళు కానీ మీరు దిక్కు వాళ్ళు నువ్వురా వేయలేదా? నీకు అర్థమైంది మంచిగా వేయగలుగుతా చూపిస్తావు నాకు వేసి. నువ్వు ఎప్పుడు వేయలేదు, మూలలు వేయలేదు. అయితే నీకు ఒక ఐడియా వచ్చింది ఖచ్చితంగా వేస్తే అది మూల వచ్చిద్దా అట్లా వేస్తే కరెక్టేనా? కరెక్ట్ పనే కదా నీకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఐడియా అనేది ఇట్లా మన మూలల దగ్గర ఇట్లా వేయాలి. రౌండ్ వేసినంతా అందరికి రౌండ్ వచ్చిందా? నీకు వచ్చిందా? పైపింగ్ నేర్చుకుంటున్నాను. నీకు వచ్చింది రౌండ్ పర్ఫెక్ట్. సీనియర్స్కి అయితే రౌండ్ వేయగలిగారు మంచిగా. ఇంతకుముందు వీళ్ళు వేసేవాళ్ళు కానీ దారం అనేది థ్రెడ్ మీదకి రావడం, లైనింగ్ మీదకి రావడం తెలియదు, అలాంటివి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మూలది ఈరోజు రౌండ్ నెక్కి ఎలా అయితే నేర్పించానో కార్నర్స్ దగ్గర ఎలా అయితే వస్తుందో అది నేర్పించాను. బాగా అర్థమైంది. మీకు కూడా మంచిగా ఇలా అర్థం కావాలనేది ఒక చిన్న క్లాస్ అనేది మీకు చెప్పాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఛానల్ని పరిచయం చేయండి. ఓకేనా? ఈ మూల అనేది చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడండి ఇలా మనకి క్లాత్తో సహా ఇలా చచ్చుపడిపోవాలన్నమాట. వేస్తే మనకి ఇలా క్లాత్ ఇలా మూల పట్టుకున్నా కూడా మనకి చూడండి ఎలా కనపడాలి. మూల అనేది పర్ఫెక్ట్ కనిపించాలి. కొంతమంది వేస్తే ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఉంటుంది మూల. ఇలా వేసేసరికి సైడ్లన్నీ ముడతలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మన క్లాత్తో సహా ఇలా మలుచుకుంటూ కరెక్ట్గా వేయాలి. ఇలా కూడా మీరు పర్ఫెక్ట్గా బోటిక్ షాప్ పని నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు మళ్ళీ బ్యాచ్ అనేది రెడీ అవుతుందండి. వీళ్ళ క్లాసులు దగ్గర పడుతున్నాయి. ఇంకొక 20 days 25 days అయితే కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళ బేసిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేశాను. ఇక క్లాసులే మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి కూడా రోజు ఒకటిగా నేను 1 గంట అయినా టైం తీసుకుని నేర్పిస్తాను. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మీకు నచ్చిన విధంగా మీరు నేర్చుకోండి. థర్డ్ బ్యాచ్కి రెడీ అవ్వండి. ఓకేనా? దీని మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. మా వర్కర్స్ మీకు ఏమేమి నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, టైం ఎంత అనేది మీకు మొత్తం నేర్పుతారు. ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాచ్లో ఏంటంటే చాలా దూరం నుంచి ఉన్నాయి. కువైట్ నుంచి లేదంటే దుబాయ్ నుంచి చాలా దూరం నుంచి నేర్చుకుంటున్నారు అనమాట. చాలా దూరం అనమాట. అమెరికా నుంచి వాళ్ళు నైట్ చూస్తున్నారు అనమాట. వీడియోస్ అనేది మనం గ్రూప్ రెడీ చేసాము. వాళ్ళకి వీడియోస్ పెడుతూ ఉన్నాము. నైట్ చూసుకుని కూడా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు ఫొటోస్ అనేది పెడుతున్నారు. వాళ్ళు నేర్చుకున్నారు కూడా. వీళ్ళందరూ ఏవేవైతే నేర్చుకున్నారో అవి లాస్ట్ వీడియోలో మీకు పెడతాను. అంతకైతే లాస్ట్ వీడియో చూసి కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓకేనా? వీళ్ళందరూ ఒక్కొక్కరు ఏమేమి నేర్చుకున్నారు, వీళ్ళకి ఏమేమి పని వచ్చిందని కూడా నేను యూట్యూబ్లో పెడుతుంటాను. ఎప్పుడు అప్డేట్ అప్పుడు ఇస్తూ ఉంటాను. చక్కగా మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి, నేర్చుకోండి. ఓకేనా?